సో ఇది బేసిక్ గా ప్లాస్మాకి వేరు వేరు ఫీల్డ్స్ లలో మనం ఎలా అప్లికేషన్ చేస్తున్నాం, ఇది ఒక స్కిన్ కేర్ అప్లికేషన్ లో ప్లాస్మా ఎలా ఉపయోగిస్తారు. సో ఇందులో ఏముందంటే ఇది ఆర్గాన్ గ్యాస్ ఉంది. ఆర్గాన్ గ్యాస్ కిలో హెర్ట్జ్ లో వైబ్రేట్ అవుతుంది. సో కిలో హెర్ట్జ్ లో వైబ్రేట్ చేసే ఆర్గాన్ బయట ఉన్నటువంటి ఆక్సిజన్ కి ఎనర్జీ ఇవ్వటం వల్ల ఆక్సిజన్ ఓజోన్ అవుతుంది. ఓజోన్ అనేది చాలా రియాక్టివ్ గ్యాస్. అది మన మొటిమల్లో ఉన్నటువంటి డెడ్ సెల్స్ బ్యాక్టీరియాతో రియాక్ట్ అయినప్పుడు అది లాగి బయటకు గుంజేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, త్వరగా మన స్కిన్ క్లియర్ అయిపోతుంది. సో ఇది మీరు ఐదారు సార్లు రబ్ చేయటం వల్ల అట్లా 5-6 రోజులలో చేస్తే మీ స్కిన్ చాలా గ్లో అవుతుంది. సో జస్ట్ చూపిస్తాను, మీ ఫేస్ కి ఏం పెట్టాను, దాన్ని డబ్బులు తీసుకుంటాను నేను, చేతికి చూపిస్తాను. ఓకే, ఏమీ కాదు ఇలా చేయటం వల్ల. ఓకే, సో దీనికి ఏమైతుంది, ఈ టిప్ కాడ ఆక్సిజన్ ఓజోన్ అయ్యి ఆ సెల్స్ లో నుంచి బ్యాక్టీరియాని లాగేస్తుంది అన్నట్టు. అందుకని మీరు ఇలా 5-6 సార్లు 5-6 రోజులు చేస్తే మీ స్కిన్ క్లియర్ అయిపోతుంది. సో ఇది డార్క్ సర్కిల్స్, యాక్నే, పింపుల్స్, అలానే ఇంకో అటాచ్మెంట్ కూడా వస్తుంది. సో ఇది ఇలా చేయటం వల్ల దీంట్లో ఉన్న హెయిర్ లో ఉన్నటువంటి ఫంగస్ ఇన్ఫెక్షన్, డాండ్రఫ్ అది కూడా బయటకు వచ్చేస్తుంది. సో 5 to 6 days లో మీకు హార్మ్ఫుల్ క్రీమ్స్, షాంపూస్ లేకుండా స్కిన్ క్లియర్ అవుతుంది. సో డాండ్రఫ్, యాక్నే, పింపుల్స్, డార్క్ సర్కిల్స్ లో కూడా మనం ప్లాస్మాను ఉపయోగించవచ్చు.